హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ మిస్ సీఈఓ మిస్టర్ రెబెల్ ఎపిసోడ్ 2. అర్జున్ చేతిలో ఉన్న ఆ చిన్న కాగితం ముక్క ఇప్పుడు ఒక భారమైన శిలలా అనిపించింది. కొన్ని కథలు అసంపూర్ణంగా ఉంటేనే బాగుంటాయి. ఈ వాక్యం అతని మెదడులో పదే పదే మారుమోగుతోంది. రాత్రి ఆమె స్పర్శలో ఉన్న ఆర్ద్రత, ఆమె పెదవుల మీద ఉన్న తీపి, ఆమె కళ్ళలో తను చూసిన ఆ తెలియని అనుబంధం అన్నీ అబద్ధాలా, లేక ఒక రాత్రి ముగిశాక తెగిపోయే బంధాలా? అర్జున్ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. నిన్న రాత్రి ఆమె ఇక్కడ నిలబడి ఆకాశాన్ని చూసింది. ఇప్పుడు అదే ఆకాశం వెలవెలబోతున్నట్టు ఉంది. అతను వెనక్కి తిరిగి బెడ్ వైపు చూశాడు. నలిగిన దుప్పట్లు వారి మధ్య జరిగిన ఆ ఏకాంత యుద్ధానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. అకస్మాత్తుగా అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. ఆమె తన గురించి ఏమీ చెప్పలేదు, కానీ ఆమె మాటల్లో ఒక రకమైన అథారిటీ ఉంది. ప్రపంచాన్ని మార్చడం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళలో భయం లేకుండా చేయడం నా కల అంది. ఒక సామాన్యమైన అమ్మాయి ఇలాంటి మాటలు చెప్పదు. అర్జున్ వెంటనే తన ఫోన్ తీసి తన అసిస్టెంట్కి కాల్ చేశాడు. కిరణ్, నిన్నటి రిసెప్షన్ గెస్ట్ లిస్ట్ నాకిప్పుడే కావాలి. ముఖ్యంగా మీరా అనే పేరుతో ఉన్న వాళ్ళ వివరాలు. అర్ధగంట తర్వాత కిరణ్ నుంచి రిటర్న్ కాల్ వచ్చింది. సార్, ఆ పార్టీలో మీరా అనే పేరుతో ముగ్గురున్నారు. ఒకరు 60 ఏళ్ల ఆవిడ, ఇంకొకరు పెళ్లి కూతురు తరపు రిలేటివ్, చిన్న పాప. ఇక మూడో వ్యక్తి, ఆమె గురించి డీటెయిల్స్ లేవు సార్. ఆమె ఇన్విటేషన్ లేకుండా వచ్చినట్టున్నారు, లేదా విఐపి గెస్ట్ అయి ఉండాలి. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఇన్విటేషన్ లేకుండా వచ్చే రకం కాదామె. ఆమె కట్టు, బొట్టు, మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉంది. అసలు ఆమె తనతో ఎందుకు వన్ నైట్ స్టాండ్కి ఒప్పుకుంది? దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అని తనే అంది. మొదటిసారిని ఒక స్ట్రేంజర్కి ఎవరైనా అలా ఇచ్చేస్తారా? అర్జున్ మళ్ళీ తన రొటీన్ లైఫ్లో పడిపోయాడు. ఆఫీస్, మీటింగ్స్, ప్రెజెంటేషన్స్. కానీ లోపల ఏదో వెలితి. ఆ రాత్రి ఆమె వదిలి వెళ్ళిన పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకా అతని గదిలో ఉన్నట్టే అనిపిస్తుంది. తన పాత గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా బాధ కలగలేదు, కానీ పేరు కూడా తెలియని ఆ స్ట్రేంజర్ కోసం మనసు తహతహలాడిపోతుంది. ఒకరోజు ఆఫీస్లో పెద్ద హడావిడి మొదలైంది. మన కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్న కొత్త సీఈఓ వస్తున్నారు అని టాక్. అర్జున్కి వీటి మీద పెద్దగా ఆసక్తి లేదు. అతను తన క్యాబిన్లో కూర్చుని ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. సార్, బోర్డ్ మెంబర్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. కొత్త సీఈఓ గారు వచ్చారు, కిరణ్ వచ్చి చెప్పాడు. అర్జున్ విసుగ్గా లేచి టై సర్దుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. హాల్లో నిశ్శబ్దం ఆవరించి ఉంది. అందరూ ఒకవైపు చూస్తున్నారు. స్టేజ్ మీద ఒక ఆవిడ వెనక్కి తిరిగి విండోలోంచి బయటకు చూస్తుంది. ఆమె కట్టుకున్న చీర రంగు ఊటీలో ఆ రాత్రి మీరా కట్టుకున్న చీర రంగులాగే ఉంది. అర్జున్ గుండె వేగం పెరిగింది. ఆమె మెల్లగా వెనక్కి తిరిగింది. అతని కళ్ళు చెదిరాయి. ఆమె మరెవరో కాదు, మీరా. కానీ ఆ రాత్రి చూసిన మీరా వేరు, ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరా వేరు. అక్కడ ఆమె ఒక ప్రేమికురాలిలా, ఒక అపరిచిత సుందరిలా ఉంది. ఇక్కడ ఆమె కళ్ళల్లో పదునైన చూపు, ముఖంలో గంభీరత్వం ఉన్నాయి. ఆమె డిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వారసురాలు, కొత్త సీఈఓ మీరాదేవి. ఆమె చూపులు హాల్లో ఉన్న అందరినీ పలకరిస్తూ చివరకు అర్జున్ దగ్గర ఆగాయి. ఒక్క క్షణం, కేవలం ఒకే ఒక్క క్షణం ఆమె కళ్ళలో ఒక మెరుపు మెరిసి మాయమైంది. కానీ ఆమె ముఖంలో ఎలాంటి గుర్తుపట్టిన ఆనవాళ్ళు చూపించలేదు.
గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. యామ్ మీరా. ఈ రోజు నుండి ఈ కంపెనీ నా విజన్కి తగ్గట్టుగా నడుస్తుంది. మిస్టర్ అర్జున్, మీ క్రియేటివ్ వర్క్ గురించి చాలా విన్నాను. నా క్యాబిన్కి రండి, మనం డిస్కస్ చేద్దాం. ఆమె వాయిస్లో ఒక కమాండ్ ఉంది. తలుపు వేయగానే అర్జున్ నేరుగా ఆమె టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. ఏంటిదంతా మీరా? ఆ రాత్రి ఏమైంది? నువ్వు అంత పెద్ద సీఈఓవి అని నాకు తెలియదు, కానీ ఆ రాత్రి నువ్వు ఒక సామాన్యమైన అమ్మాయిలా నా దగ్గరకు వచ్చావు అన్నాడు అర్జున్ ఆవేదనగా. మీరా నెమ్మదిగా కుర్చీలోంచి లేచి అతని దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళలోకి చూస్తూ, ఆ రాత్రి ఒక స్ట్రేంజర్ ఇంకో స్ట్రేంజర్తో గడిపిన సమయం, దాన్ని ఇక్కడికి తీసుకురాకు. అది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే అంది చాలా కఠినంగా. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. శారీరక ఆకర్షణ? అయితే నీ గుండె చప్పుడు ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంది? నా స్పర్శ తగిలినప్పుడు ఎందుకు వణికిపోయావు? మీరా తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, అర్జున్, నువ్వు ఈ ఆఫీస్లో ఎవరి మాట వినని ఒక రెబల్ అని తెలుసు, కానీ నా ప్రపంచం వేరు. అక్కడ ప్రేమకు చోటు లేదు, కేవలం పవర్ మాత్రమే ఉంటుంది. ఆ రాత్రి నాకు ఒక బ్రేక్ కావాలనిపించింది, అందుకే వచ్చాను. ఇప్పుడు నా పని నాకు ముఖ్యం. సరే అయితే నేను కూడా ఒక రెబెల్ లాగే సమాధానమిస్తాను. నువ్వు నా బాస్ కావచ్చు, కానీ నా మనసుని గెలిచిన ఆ స్ట్రేంజర్ని మళ్ళీ నీలో వెతికి పట్టుకుంటాను. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ మిస్ సీఈఓ అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత రోజు సాయంత్రం భారీ వర్షం. ఆఫీస్ అంతా ఖాళీ అయిపోయింది. మీరా తన క్యాబిన్లో ఒంటరిగా ఫైల్స్ చూస్తోంది, కానీ ఆమె కళ్ళు ఆ అక్షరాలను చూడడం లేదు. ఆ రాత్రి అర్జున్ తన నడుముని పట్టుకున్న విధం, తన మెడపై అతను వదిలిన ఆ వెచ్చని శ్వాస ఆమెను ఉక్కిరి విక్కిరి చేస్తున్నాయి. అకస్మాత్తుగా పవర్ పోయింది. చీకటిలో ఆమె భయపడలేదు, కానీ ఒక రకమైన ఒంటరితనం ఆమెను ఆవరించింది. అప్పుడే తలుపు తెరుచుకుంది. అర్జున్ చేతిలో ఒక కొవ్వొత్తి పట్టుకుని లోపలికి వచ్చాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అడిగింది మీరా గంభీరంగా నటించడానికి ప్రయత్నిస్తూ. నీలో దాగి ఉన్న ఆ పాత మీరాని వెతకడానికి వచ్చాను అంటూ కొవ్వొత్తిని టేబుల్ మీద పెట్టాడు. ఆ చిన్న వెలుగులో ఆమె ముఖం దేవతలా మెరుస్తోంది. అర్జున్ మెల్లగా ఆమె వెనుకకు వెళ్ళాడు. ఆమె భుజాల మీద తన చేతులు వేసి ఆమె మెడ వంపుల్లో తన ఊపిరిని వదిలాడు. అర్జున్, వద్దు అంది మీరా బలహీనంగా. వద్దా? అయితే నీ ఒళ్ళెందుకు ఇలా జలధరిస్తోంది? మీరా, నువ్వు ఎంత దాచినా ఆ రాత్రి మన మధ్య జరిగిన యుద్ధం అబద్ధం కాదు అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అర్జున్ ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. కొంత సమయం తర్వాత అర్జున్ మీరా పెదవులని వదలగానే అర్జున్ని కొట్టింది మీరా. ఆ రాత్రి నేను మీరాని కాదు, కేవలం ఒక అమ్మాయిని. నా మీద ఉన్న బాధ్యతలు, నా హోదా, నన్ను చుట్టుముట్టిన సెక్యూరిటీ, వీటన్నిటికీ దూరంగా ఒక రాత్రి బ్రతకాలి అనుకున్నాను. అందుకే ఒక స్ట్రేంజర్ని వెతుక్కున్నాను. నువ్వు నాకు దొరికావు. ఆ రాత్రి నిజం, ఈ ఉదయం కూడా నిజమే, కానీ రెండిటినీ కలపకు. అర్జున్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. కానీ నేను ఆ రాత్రిని మర్చిపోలేకపోతున్నాను. నువ్వు కూడా మర్చిపోలేవని నాకు తెలుసు. నీ స్పందన, నీ కళ్ళల్లో ఉన్న ఆ తపన, అవి అబద్ధం కావు. మీరా అతని వైపు తిరిగి, అవును, అవి అబద్ధం కావు. అందుకే ఆ రాత్రిని ఒక మధుర జ్ఞాపకంగా ఉంచమన్నాను. బంధంగా మారిస్తే అది భారమైపోతుంది. నాకు కమిట్మెంట్స్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పాను కదా, కానీ ఆ రాత్రి నువ్వు స్ట్రేంజర్ అని పిలిచావు.
ఇప్పుడు మిస్టర్ అర్జున్ అంటున్నావు. నాకు ఆ పాత పిలుపే కావాలి అన్నాడు అర్జున్ మొండిగా. మీరా చిన్నగా నవ్వింది. అదే డింపుల్, అదే మాయ. సరే, ఆఫీస్లో మనం ప్రొఫెషనల్గా ఉందాం. కానీ ఆమె మాట పూర్తి చేయకుండానే అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. కానీ ఏంటి? నీతో పరిచయం నేను అనుకోనిది. నీ పరిచయంలో నేను పొందిన పరవశం నేను జీవితాంతం మర్చిపోను. మన మధ్య బాస్ అండ్ ఎంప్లాయీ సంబంధమే బాగుంటుంది. అర్జున్ చెంప మీద చేయి వేసుకొని డెస్క్ మీద పెట్టి ఉన్న క్యాండిల్ని విసిరి కొట్టి, లేదు, నువ్వు చెప్పే మాటలు అన్నీ నీ మనసులోంచి రావట్లేదు అంటూ ఆమె క్యాబిన్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. కొనసాగుతుంది. అర్జున్ మీరాల బంధం ఎలా సాగుతుందో చూడాలి మరి. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్, సబ్స్క్రైబ్.